వదిన కొంచెం ఏమిటయ్యా? క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్తున్నాను. ఆడి వచ్చేటప్పుడు ప్రియాకి ఏం ఇష్టమో చెప్పావంటే తీసుకొచ్చేస్తాను. ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఒక గిఫ్ట్ అన్న కొనిచ్చావుటయ్యా నువ్వు? వదిన నువ్వు ప్రియా ఒకటేనా? కాదా? నువ్వు ఈ ఇంటి రాణి, మరి ప్రియా తను నా కలలు రాణి. ఏమిటయ్యా నువ్వు? ఏదో ఫ్లోలో అన్నాను. సరే చూడు, దాని గిఫ్ట్లు ఏమి నచ్చో. బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ తీసుకొచ్చి ఇవ్వలేం కదా. అవును కదా, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుకో, రేపు దాన్ని బీచ్ కి తీసుకెళ్ళి. బీచ్ లైన్ లో పెట్టేద్దాం. ఏంట్రా క్రికెట్ ఆడదాం అని పిలిచి గ్రౌండ్ లోకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఉన్నారు? మావా ఇక్కడేదో బిల్డింగ్ కడతానట, ఆడకూడదన్నారు. ఆడకూడదా? అవును మావా. బెస్ట్ 420 meters మ్యాచ్ ఆడదాం అని పిలిచి ఇప్పుడు ఆడడం కుదరదంటే నేను ఊరుకుంటానా? బ్యాట్ ఎత్తాక బాల్ ని కొట్టకుండా వదలను. రే ఇక్కడ వేరే గ్రౌండ్ ఏదైనా ఉందా? ఉంది 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 మావా, మా ఫ్రెండ్ ఇంటి పక్కన 1 ఎకరం స్థలం కాంపౌండ్ వాళ్ళతో సహా ఖాళీగా ఉంది. అక్కడ క్లీన్ చేసి హ్యాపీగా ఆడుకుందాం. ఓకే. రే మావా ఇదేరా. అమ్మయ్యా, ఇవాళ క్రికెట్ ఆడలేం అనుకున్నాం. సూపర్ గ్రౌండ్ చూపించారా. మామా 6లు కొట్టడానికి సూపర్ గ్రౌండ్ రా. ఇదిగోండి రా, పట్టుకోండి. కొట్టు కొట్టు కొట్టా, గట్టి కొట్టు. మామా ఎంత కొట్టా దిగట్లేదురా. ఉండు ఉండు. ఇప్పుడు కొట్టు, బాగా గట్టి కొట్టు. నువ్వు కొట్టరా మామా. ఇవ్వ, పట్టుకో. మావా ఇంకొంచెం గట్టి కొట్రా. లోపలికి దిగట్లేదు, ఏం అడ్డుగా ఉందో తెలియట్లేదే. కొట్టు 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 కొట్టు. పెట్టరా, పెట్టు. అమ్మాయి రేవట బాలే వెళ్ళు. ఏంట్రా ఇంత గాలి ఇస్తుంది? అదే భయంగా ఉందిరా. ఒకవేళ దయ్యం గల ఇంత గాల్లో మనం క్రికెట్ ఆడడం అవసరం అంటారా? పోతే కదా, వెళ్ళిపోతామా? రండి. నా స్టెంపుల్ రా.